ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టిక్కో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు. దాదాపు ఇక్కడ 48 బ్లాకులు శాంక్షన్ అయితే 27 బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 11 బ్లాకులు జరగాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్లాకులను కానీ క్యాన్సిల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైన్ వేసిన దాఖలాలు లేవు, అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ కేవలం ఏవైతే మేము 2014-19లో కంప్లీట్ చేసాం దానికి మాత్రం పెయింట్లు వేసి అవి కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయకుండా నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద 5,000 కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి. అంటే గత 5 ఏళ్లలో పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసింటే వాళ్ళకి రెంట్లు అయితే ఏమి, ఈఎంఐలు అయితే ఏమి, ఇవన్నీ తీరిపోయేటివి. అదే కాకుండా ఈ ఇంటి మీద గవర్నమెంట్ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని బెనిఫిషియర్స్తో 25,000, 50,000 రూపాయలు కట్టించుకొని ఈరోజు ఈఎంఐలు మొత్తం బెనిఫిషియర్స్ అడిగే పరిస్థితి బ్యాంకు వాళ్ళు. ప్రతి బ్యాంకు వాళ్ళు వచ్చి ఈఎంఐ కోసం వీళ్ళు బెనిఫిషియర్ని డిమాండ్ చేస్తుంటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ టిక్కో హౌసెస్ని పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలుపెట్టాం. దాదాపు హడ్కో దగ్గర నుంచి 4,500 కోట్లు రుణం తీసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు 5,100 ఇండ్లు శాంక్షన్ అయితే కేవలం 2,300 ఇండ్లు మాత్రమే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించడం జరిగింది. అవే ఇల్లు ఈరోజు అలాగే ఉన్నాయి. దాని తర్వాత ఒక హౌస్ కానీ కట్టించిన దాఖలాలు లేవు. ఆ 2,304 ఇండ్లలో దాదాపు 1,680 ఇండ్లు మొత్తం కంప్లీట్ అయిన పరిస్థితి. మిగతావి దాదాపు ఒక గ్రేడ్ స్లాబ్లో 192 ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఒక 48 ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకు 96 ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు 48 ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్ స్లాబ్ మొత్తం కంప్లీట్ అయినవి 1,680 వరకు ఉన్నాయి. ఇవన్నీ తొందరలోనే మేము 2,304 ఇండ్లు కంప్లీట్ చేసి అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఏమి, డ్రైన్లు అయితే ఏమి, వాటర్ సప్లై అయితే ఏమి, ఇవన్నీ కంప్లీట్ చేసి తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పవర్ సబ్స్టేషన్ కానీ కంప్లీట్ అయిపోయింది, ట్యాంక్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఈ 15 ఏళ్ళ కాలంలో మళ్ళా పునః ప్రారంభించిన దాని నుంచి. ఇదే కాకుండా ఇప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తొందరలోనే కంప్లీట్ చేసి వీళ్ళనంత తొందరగా బెనిఫిషియర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఒక అనంతపురం అర్బన్ దాదాపు ఇక్కడ ఈ 2,300 హౌసెస్ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక 68 కోట్ల వరకు కావాల్సి వస్తుంది. దాని కానీ తొందరలోనే మా ముఖ్యమంత్రి వారి దృష్టికి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకెళ్ళాను. తొందరలోనే ఆ పేమెంట్ కానీ రిలీజ్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అప్రాక్సిమేట్ ఎప్పటి లోపల ఇవ్వాలనుకుంటున్నారు? దాదాపు ఒక 6 నెలల కాలంలోనే మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తామన్నారు. మా హౌసింగ్ శాఖ మంత్రి కానీ మొన్న అసెంబ్లీలో కానీ చెప్పడం జరిగింది. మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తాం, మార్చి ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాం. కాకపోతే గత 5 ఏళ్లలో ఫైనాన్స్ వ్యవస్థను సర్వనాశనం చేసి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్తే ఈరోజు మళ్ళీ దాన్ని ఒక గాడి మీద మా ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టారు. దానికి సంబంధించిన డబ్బులు కానీ మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి దాదాపు 5,000 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళని తొందరగా మార్చి ఎండింగ్ టార్గెట్ పెట్టుకొని మేము వెళ్తాం. మా దృష్టికి కానీ వచ్చేవి గతంలో 2014-19లో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేసి అంటే డబ్బులు కట్టి వెనక్కి కానీ ఇవ్వకోకుండా కొత్త వాళ్ళని చేర్చేది అనేది ఒక మా దృష్టికి కానీ తీసుకొచ్చారు. దాదాపు ఒక 300-400 వరకు అలాంటివి ఉన్నాయి. వాళ్ళకి కానీ న్యాయం జరిగే విధంగా 25,000 కట్టించుకున్నారు, వెనక్కి కానీ ఇవ్వలేదు. అది మా దృష్టిలో ఉంది. వాళ్ళకి న్యాయం జరిగేదాన్ని లేదు. అంటే గతంలో మాత్రం మీ పేర్లు మార్చడం కానీ లేకపోతే స్కీములు మార్చడం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి.